టీ20 ప్రపంచ కప్ 2024 బరిలోకి దిగే జట్లను ఆయా క్రికెట్ బోర్డులు ఇప్పటికే ప్రకటించగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం తమ జట్టు వివరాలను ఇంకా వెల్లడించలేదు. మెగా టోర్నీలో పాల్గొనే జట్ల వివరాలను ప్రకటించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మే 1ని డెడ్లైన్ గా విధించింది. ఈ క్రమంలోనే భారత్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి ప్రధాన జట్లతో పాటు అనామక జట్లు కూడా తమ ప్రపంచ కప్ స్క్వాడ్స్ వివరాలను వెల్లడించాయి. జట్టును ప్రకటించేందుకు గడువు సమీపిస్తున్నా పాకిస్తాన్ తమ జట్టును ప్రకటించలేదు. తమ ఆటగాళ్లు గాయాలతో బాధపడుతూ ఉండడంతోనే ప్రపంచ కప్ జట్టు ఎంపిక ప్రక్రియ ఆలస్యమవుతోందని పీసీబీ వర్గాలు మీడియాకు తెలిపాయి. మహమ్మద్ రిజ్వాన్, ఆజం ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, హారిస్ రౌఫ్ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాంతోనే ప్రపంచ కప్ ముందు ఐర్లాండ్, ఇంగ్లాండ్తో జరిగే టీ20 సిరీస్లో వారి వ్యక్తిగత ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని ప్రపంచ కప్కు ఎంపిక చేయాలని పాకిస్తాన్ సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే పాకిస్తాన్ జట్టును సెలెక్టర్లు గురువారం ప్రకటించనున్నారు. పాకిస్తాన్ జట్టు ప్రకటన ఆలస్యం కావడం పెద్ద విషయమే కాదు. 24 మే వరకు ఎలాంటి అనుమతి లేకుండా జట్టులో మార్పులు చేసుకోవచ్చు. ఆ తర్వాతే టెక్నికల్ కమిటీ అనుమతితో జట్టులో మార్పులు చేయాల్సి ఉంటుంది. గాయపడిన ఆటగాళ్లకు మాత్రమే రీప్లేస్మెంట్ గా తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోనే పీసీబీ పాకిస్తాన్ జట్టు ప్రకటనను వాయిదా వేసింది. ఇంగ్లాండ్తో తొలి టీ20 జరిగే వరకు ప్రపంచ కప్ జట్టు ఎంపికను హోల్డ్లో పెట్టనున్నారు అని పీసీబీకి చెందిన ఓ అధికారి తెలిపాడు.